పెద్దలు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి చెప్తుంటారు, దీవిస్తుంటారు. అంటే మనుషులు 100 ఏళ్ళు బతికితే దీర్ఘాయుషుతో బతికినట్టు అనమాట. దీనికి మించి మనిషి బతకగలడా? రామాయణం, మహాభారతం ఇలా చరిత్ర చూసుకుంటే గనక కథల్లో, కథానికల్లో మనుషులు 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ఇలా పుట్టిన చరిత్రలో ఉన్నారు, మనుషులు బతుకున్నారని కథలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ నిజం అవునా కాదా పక్కన పెడితే, లాస్ట్ ఇయర్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు, అప్పుడున్న చైర్మన్ ఆయన వచ్చినప్పుడు హైదరాబాద్లో జేఎన్టీలో ఒక స్పీచ్ ఇచ్చారనమాట. మనుషులు భవిష్యత్తులో 200 నుంచి 300 సంవత్సరాలు బతికే అవకాశం ఉండే రోజులు రాబోతున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు నిజంగా మనుషులు 300 ఏళ్ళు, 400 ఏళ్ళు బతకగలరా? రివర్స్ ఏజింగ్ అనేది సాధ్యమా? దీనికి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్టే స్టార్ట్ అయింది. అదే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. దాని సృష్టికర్త బ్రాన్ జాన్సన్ అనమాట. ఈయన అమెరికా బేస్డ్ టెక్ మిలియనేర్. ఈయన ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అదే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. మొదట్లో అంటే ఇప్పుడు తనపైన తనే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నారు. కొత్తగా వినూత్నమైన విధానాలతో ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది జరుగుతుందన్నమాట. బ్రియాన్ జాన్సన్ అసలు వయసు అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా చూసుకుంటే ఆయన వయసు 47 సంవత్సరాలు. ఎంత వీలైతే అంత యంగ్గా ఉండటానికి ఆయన ట్రై చేస్తున్నారనమాట. దానికోసం ప్రతి సంవత్సరం బ్రాన్ జాన్సన్ దాదాపు $2 మిలియన్ ఖర్చు పెడుతున్నారంట. మన రూపాయలు చూస్తే దాదాపు 17 కోట్ల రూపాయలు అనమాట. మెడికల్ డయాగ్నోస్టిక్స్, రకరకాల ట్రీట్మెంట్స్, దాంతోపాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి, తన కొడుకు యొక్క రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం, అంతేకాదు జీన్ థెరపీ ఇంజెక్షన్స్, అంతేకాకుండా స్ట్రిక్ట్ వీగన్ డైట్ అనమాట. కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ డైట్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ప్లాన్, ప్రతిరోజు 25 యాక్టివిటీస్ చేస్తారంట ఎక్సర్సైజ్లో. దాంతోపాటు ఫుల్ బాడీ ఎల్ఈడి లైట్ ఎక్స్పోజర్, ఫుల్ బాడీకి ఎల్ఈడి లైట్ ఎక్స్పోజర్ చేస్తారు. రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు, ఎంఆర్ఐస్ ఇవన్నీ చేయించుకుంటారనమాట. రోజు బ్రాన్ జాన్సన్ అటెండ్ అవడానికి దాదాపు 30 మంది మెడికల్ టీం వస్తారంట. తర్వాత స్ట్రిక్ట్ స్లీప్ రెజీమ్ అనమాట. అంటే పొద్దున్నే 4:30 కల్లా లేవటం, రాత్రి ఒకటే టైంకి రోజు పడుకోవటం. ఈయనంట దాదాపు 100 సప్లిమెంట్స్ వాడతాడంట రోజుకి. అండ్ రోజు బయోమార్కర్స్ చెక్ చేసుకుంటారు. రోజు బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రియల్ టైం మార్పులు ఎలా వస్తున్నాయి, బాడీ రోజు రోజుకి ఏజింగ్ ఎలా అవుతుంది, ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటాడు. ఈయన ఫాలో అయ్యే పద్ధతిని బయో హ్యాకింగ్ అంటారు. బయో హ్యాకింగ్ అంటే తన బాడీని కంట్రోల్లో పెట్టుకుని లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ద్వారా బయాలజికల్ ఏజ్ని తగ్గించుకోవడం అనమాట. బయో హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈయన ఒక పెద్ద మూమెంటే లాంచ్ చేశాడు. అదే డోంట్ డై మూమెంట్, అసలు చావే వద్దు అనే ఒక ఉద్యమం అనమాట. అసలు మనిషికి చావెందుకు ఉండాలి అని ఈయనకు ప్రశ్న. అసలు మనిషి మృత్యుంజయుడు అవ్వాలి, చావే వద్దు. అసలు మనిషి ఎందుకు చనిపోవాలి? మనుషుల యొక్క లైఫ్ స్పాన్ ఎందుకు విపరీతంగా మనం పెంచుకోకూడదు? లైఫ్ అనేది పర్మనెంట్గా ఎందుకు ఉండకూడదు? మనం సైన్స్తో చావుని జయించవచ్చు కదా, సైన్స్ని వాడి, టెక్నాలజీని వాడి చావుని జయించవచ్చు కదా. ఇలాంటి సైన్స్ మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు? ఇదే ఈ బ్రాన్ జాన్సన్ ఆలోచన. ఆయన జీరోదా CEO నిఖిల్ కామత్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూర్చుని కొన్ని నిమిషాల తర్వాత ఇండియాలో అసలు ఎయిర్ క్వాలిటీ బాగాలేదని చెప్పి అక్కడ ఇంటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. వస్తూ కూడా ఆక్సిజన్ మాస్క్ ఇవన్నీ పెట్టుకొచ్చాడు. ఆయన ఇండియాకి వస్తూ కూడా బ్రాన్ జాన్సన్ తన ఫుడ్, తన డైట్ తనే క్యారీ చేసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ బ్రాన్ జాన్సన్ వయసు ఇప్పుడు అంటే క్రోనలాజికల్గా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక ఆయన వయసు 47 సంవత్సరాలు. కానీ ఆయన హార్ట్, గుండె వయసు ఎంతో తెలుసా? 37 సంవత్సరాలు. ఆయన స్కిన్ ఏజ్ ఎంతో తెలుసా? 28 సంవత్సరాలు. ఆయన లంగ్ కెపాసిటీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసా? 18 సంవత్సరాలు వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ లంగ్ కెపాసిటీ ఉందో అంత స్ట్రాంగ్ లంగ్ కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఆయన వయసు క్రానాలజీ ప్రకారం మెజర్ చేస్తే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే కనుక ఆయన వయసు 47 సంవత్సరాలు. కానీ బయాలజికల్ మెజర్మెంట్లో ఆయన చాలా చిన్న వయసు ఉన్నారనమాట. మనం సంవత్సరం, మన బర్త్డేకి మనం ఏజ్ ఎలా అవుతాం? మన లాస్ట్ బర్త్డేకి ఇప్పటికీ ఒక సంవత్సరం ఏజ్ పెరుగుద్ది. కానీ ఆయన 1 ఇయర్లో 0.48% ఏజ్ పెరుగుద్దండి. అంటే మనకు ఒక సంవత్సరం, ఆయనకు 6 నెలలే వయసు పెరిగినట్టు ఉంటుంది. అంటే ఆయన సంవత్సరం గడిచినా ఒక 6 నెలలు గడిచినట్టే ఉంటుంది అనమాట. అలా ఆయన ఏజ్ని రివర్స్ చేసుకుంటున్నాడు. ఎక్కువ కాలం బతకాలి, చాలా కాలం బతకాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ లాంచ్ చేశారనమాట. నిజంగా ఇది రియలైజ్ అయితే, మనిషి తన వయసుని రివర్స్ చేసుకోగలిగితే, మనిషి 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బతకగలిగితే ఎంత గొప్ప విషయం కదా. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి లైఫ్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మన లంగ్స్, మన హార్ట్, మన స్కిన్, మన బ్లడ్ అన్నీ ఓల్డ్ అయిపోతుంటాయి. అలా కాకుండా మనిషి రీలైఫ్ అనే కాన్సెప్ట్, అంటే మన ఏజ్ అయిపోయిన తర్వాత కూడా క్రానలాజికల్గా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా మనం ఇంకా బయాలజికల్గా చిన్న వయసులో ఉంటే మనం చేయాల్సిన పనులు చాలా చేయొచ్చు. మన ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ చాలా ముందుకెళ్ళొచ్చు.
దీనివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. కానీ దీనివల్ల అనర్థాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే సృష్టిని మనం క్వెషన్ చేస్తున్నాం. సృష్టిని సైన్స్‌తో మారుస్తున్నాం. దీనివల్ల ప్రపంచంలో ఎట్లాంటి పరిణామాలు దారితీస్తాయి? జనాభా కంట్రోల్ లేకుండా అయిపోద్ది కదా! ఇలాంటి ఆలోచనలు చాలా మందికొస్తున్నాయి. అదేవిధంగా క్రిమినల్స్ కానీ, రౌడీ షీటర్లు కానీ, మాఫియా కానీ, టెర్రరిస్టులు గానీ వాళ్ళ ఏజ్‌ని రివర్స్ చేసుకొని జీవితాంతం బతికే ఉంటే 200 ఏళ్ళు, 300 ఏళ్ళు అంటే ఇప్పటికైనా మనిషికి చావు అనేది ఒక బ్యాలెన్సింగ్ పవర్ అనమాట. అంటే చెడుని, మంచిని బ్యాలెన్స్ చేస్తూ చావు అనేది మనిషికొస్తాయి. అలా లేకుండా కొన్ని వందల సంవత్సరాల పాటు చావు లేకుండా బతికితే ప్రపంచంలో ఎన్ని కష్టాలు చూడాల్సొస్తావు, ఎంతమంది దుర్మార్గులను చూడాల్సొస్తావు ఇదే పెద్ద ప్రశ్న అనమాట. మొత్తానికి బ్రాన్ జాన్సన్ ఎక్స్‌పెరిమెంట్ మాత్రం టాప్ మోస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఆయన ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ కానీ, ఆయన జీన్ థెరపీ మెథడ్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెథడ్స్ కానీ, ఆయన ఎక్సర్సైజ్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక ఆయన స్ట్రిక్ట్ వీగాన్ ప్లాన్స్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా మనం కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ఆయుర్దాయం పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది.